జగనన్న కాలనీల్లో భారీ దోపిడీ జరిగిందా? ఇది విజిలెన్స్ లోతైన విచారణ చేపట్టి వెలుగులోకి తీసుకొచ్చిన అంశం. అంటే దాదాపుగా 1140.24 కోట్ల రూపాయల వరకు దోచేశారు అనేది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిగ్గు తేల్చిందట. దాదాపు 18,216 ఎకరాల సేకరణకు సంబంధించి భూ సేకరణలో వీళ్ళు అమ్మేసుకున్నారు. ఇందులో రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా ఉన్నారు, ఐఏఎస్ అధికారులు కూడా. వాళ్ళందరి పాత్ర తేల్చాలని వాస్తవానికి 2 రోజులుగా నిన్న కూడా ఒక డిబేట్లో మాట్లాడుకున్నాం. జగనన్న కాలనీలకు సంబంధించి ఆ పట్టాలకు సంబంధించి జగన్ వస్తే మళ్ళీ అవుతుందని. అంటే పూర్తిగా జగనన్న కాలనీలు ఇప్పుడు మటుమాయం అయ్యే పరిస్థితి. నిజంగా ఇన్ని కోట్ల రూపాయలు దోచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, అసలు ఏంటి వాస్తవాలు, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇది ఒక రాజకీయం అనుకోవాలా, లేదంటే నిజంగా పేదలకిచ్చే భూముల విషయంలో భూ సేకరణ జరిగినప్పుడు చేతివాటం అయితే ఖచ్చితంగా జరుగుతుందా, అది ఈ స్థాయిలో జరిగిందా? విజిలెన్స్ రిపోర్టు అంటే ఒకప్పుడు ఒక సిస్టమేటిక్గా ఉండేది. ఇప్పుడు కాగ్గు విజిలెన్స్ ఎట్లా ఉందంటే ఊహాజనితమైనటువంటి కథనాల లెక్కన కాగ్గు ఉంటే, విజిలెన్స్ అంటే మనం ఎవడిని ఏడిపించాలనుకుంటే వాడిని ఏడిపించడం కోసం నివేదికల కోసం విజిలెన్స్ అన్నట్టు ఉందన్నమాట. అంతకు మించి ఏం లేదు. అంటే అది అంటే అధికార పార్టీ విజిలెన్స్ కూడా ఇప్పుడు ఏంటి, ఇంతకుముందు జగన్ టైంలోనూ అదే జరిగింది, అంతకుముందు బాబు టైంలోనూ జరిగింది. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కాంగ్రెస్ వాళ్ళ మీదన కేసీఆర్ విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు, అలాగే కేసీఆర్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ రేవంత్ వేశాడు. చంద్రబాబు నాయుడు వచ్చే పరిపాలన మీదన జగన్ వేసింది విజిలెన్స్ ఎంక్వైరీనే కదా. విజిలెన్స్ ఎంక్వైరీలో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా విచారణ చేయమని సిట్ వేశాడు. ఆ సిట్ విచారణ ఆధారంగానే కదా స్కిల్ డెవలప్మెంట్ కేసు, అమరావతి అలైన్మెంట్ కేసు, అలాగే అమరావతిలో భూముల కేసు, ఇవన్నీ కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని. కానీ ఆ తర్వాత ఏమైంది, కోర్టులు అవి పక్కన తోసిపుచ్చలేదా? ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే రాజకీయ విమర్శలకి ఒక చట్టబద్ధ స్టాంప్ వేయడానికి పనికొస్తాయి, ఇంత మించి ఏం లేదు. అదే సందర్భంలో కుంభకోణం జరగాలి అంటే ఒక ప్రదేశంలో ఆదాయం ఎక్కువ రావాలి. ఇక్కడ ఒక ఆస్పెక్ట్లో ఆదాయం ఎక్కువ రావడానికి అవకాశం ఉంది, బట్ అది వీళ్ళు నిరూపించడం కష్టం, శిక్షించడం అస్సలు సాధ్యం కాదు. ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఒక 100 ఎకరాలు ఉంది భూమి, మీ దగ్గర అని కాదు, మీతో పాటుగా మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కలిపి ఒక 100 ఎకరాలు ఉంది. మీ ల్యాండ్ ప్రభుత్వంగా నేను తీసుకున్నా భూసేకరణ కిందన, భూసేకరణ ఇది సమీకరణ కాదు, భూసేకరణ కింద తీసుకున్నా. భూసేకరణ 2014 చట్ట నిబంధనల ప్రకారం ఇవాళ మీ భూమి 50,000 ఉందంటే, 50 లక్షలు ఉందంటే నేను 1,50,00,000 రూపాయలు పరిహారం ఇవ్వాలి. ఇది రూల్. ఈ పరిహారం ఇచ్చి తీసుకున్నా మీ దగ్గర నుంచి. ఇది క్రైమ్ అవుతుందా? అవ్వదు. కుంభకోణం అవుతుందా? అవ్వదు. కానీ కుంభకోణం వీళ్ళు చెప్పే దాంట్లో ఒక ఫ్యాక్ట్ ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి భూమిని నేను తీసుకుని, అంటే ప్రభుత్వంగా నేను కాకుండా వ్యక్తిగా నేను కొనుక్కుని 50 లక్షలు మీకు ఇచ్చేసా. మీ పొలం మీకు 50 లక్షల రూపాయలు వచ్చేసింది కాబట్టి మీకు సంతోషం. ఇంకా ఓపుకుంటే 60 ఇచ్చా, సంతోషం వచ్చేసింది, బల్క్ అమౌంట్ మీ వరకు మీది అయిపోయింది. నేను దీన్ని తీసుకెళ్లి ప్రభుత్వానికి ఇచ్చి 1,50,00,000 తీసుకున్నా, నాకు 90 లక్షల లాభం, లేకపోతే 1,00,00,000 రూపాయల లాభం. ఒకప్పుడు దీన్నే ఎలా జరిగిందని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారేమో. అప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్, వీళ్ళు ఇప్పుడు స్కామ్ అంటున్నారు. అప్పుడు జరిగినాయి అయ్యాయి, ఇప్పుడు జరిగినాయి అయ్యాయి, నో డౌట్ అవి జరిగి ఉండొచ్చు. జరగలేదని చెప్తే వెరితా, కానీ అది క్రైమ్ క్రైమ్ అనడానికి కుదరదు. అది అప్పుడు రాజధాని వస్తుందని తెలిసి ముందుగా భూములు కొనుక్కున్నారనేది ఇక్కడ పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో ఇది పేదలకి ఇల్లు ఇవ్వకుండా ఆ డబ్బులు తినేస్తే కుంభకోణం అంటారు. పేదలకు ఇచ్చే ఇళ్ల దగ్గర ప్రభుత్వం దగ్గర నుంచి వీళ్ళు తిన్నారు. ఇది నైతికం అనైతికం వస్తుంది ఖచ్చితంగా, క్రైమ్ అవ్వదు. ఎందుకని, మీ దగ్గర నుంచి నేను చట్టబద్ధంగా తీసుకున్నా ప్రభుత్వంగా. ఎప్పుడు క్రైమ్ అవుతుందంటే, మీరు ఇప్పుడు కొంతమందిది అప్పట్లో ప్రచారం జరిగింది ఏంటంటే, మీ చేతనే భూమి ఇప్పించేసి ప్రభుత్వానికి 1,50,00,000 మీకు ఇప్పించి 1,00,00,000 రూపాయలు తీసుకున్నారు అన్నది. అలా తీసుకుని ఉంటే ఇదిగో ఇట్లాగా బెదిరించి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాను కేసు పెట్టాలి. నాకు తెలిసి ఇట్లాంటి భూములన్నీ కూడా తెలిసిన వాళ్ళ దగ్గరే తీపిస్తారు. బేసిక్గా ఓ 10 రూపాయలు గిట్టుబాటు అవతలోడికి కార్యకర్తకు వచ్చేటట్టే చూసుకుంటారు. కాబట్టి ఏ ఒక్కడు కంప్లైంట్ చేయాలి దాంట్లో. అలాగే ఇందులో బయట ఖచ్చితంగా ఇందులో కుంభకోణం అనడానికి లేదు. ఇది ఇందులో
టైం వ్యాపారమా? సంపాదించుకున్నారు. ఇప్పుడు గనక అమరావతిని అడ్డు పెట్టుకుని ఎట్లా సంపాదించుకుంటున్నారో అప్పుడు వీళ్ళకి ఈ ఆస్పెక్ట్ లో సంపాదించుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లో లేదా ఇప్పుడు ఫీచర్ సిటీలో అట్లాగే సంపాదించుకుంటారు అక్కడ చెప్పుకునేసి. ఆ టైప్ లో జరుగుతుంది. అది మాత్రం జరిగి ఉండొచ్చు. ప్రజల పరంగా అది సరే, అంటే చెప్పడం ఒకటి. ఓకే, కానీ చట్టపరంగా శిక్షించడం సాధ్యం కాదు. అది అంటే దీని మీద ఏదో ఏసీబీ విచారణ కూడా చెయ్యొచ్చు. చేయాలి. ఏసీబీ అధికారులు లోతుగా. కేసులు ఎన్ని ఓ ఏడాది పాటు ఏడాదిన్నర సాగదీసుకుంటూ వెళ్ళడానికి పనికొస్తాయి. బట్ అంతే. దాంట్లో ఫైనల్ గా వచ్చేటప్పటికి వీళ్ళు డబ్బులు పట్టుకోలేరు, ఏమీ చేయలేరు అందులో. అప్పటి డబ్బులు చూపెట్టచ్చు, కానీ ఇదే మొక్క వస్తుంది. నేను అంటే ఇందులో- చెప్పినట్టు అమ్మాను నేను, అమ్మిన దానికి నువ్వెవడు అంటారు అక్కడ. కోర్టులో తర్వాత అంతే. కేసు కొట్టేయబడుతుంది. బట్ కొన్ని రోజుల పాటు చర్చకి పనికొస్తుంది. అంటే ఇందులో పేదలు కూడా ఏదో మా సొమ్ము తినేశారు అని అనుకోవడానికి కూడా ఏం లేదు కదా, ఎందుకంటే అక్కడ పేదలకు జరిగిన అన్యాయం ఏమీ అంటే లేనట్టు. అదే అనేది పేదలకి మధ్యలో వాళ్ళు సంబంధించి బాగుపడ్డారు. వాస్తవంగా ఆ ఇళ్ళది కుంభకోణం కాదండి. అసలు ఆ ఇళ్లలో మనం పడాల్సింది జాలి. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో నాకు బాగా గుర్తు 40,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇళ్ళకి. 40,000 ఒక ఇంటికి నిర్మాణానికి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 40,000 రూపాయలు ఒక ఇంటి నిర్మాణ వ్యయం. అప్పుడే తెలుగుదేశం వాళ్ళు యాజిటేట్ చేసింది ఏంటంటే, అప్పుడు రోజా తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇళ్ళు పీకి పందిరేశారు అని. అక్కడ ఏంటంటే పునాది తీయాలి, తీస్తే 10,000 ఇస్తారు, తర్వాత పైన కడితే గోడ కడితే 10,000. వీళ్ళు ఇచ్చే 40,000 అక్కడితో సరిపోయేది. చివరికి పాకలాగా ఉన్నదాన్నో గుడిసెలు లాంటి వాటిని కూల్చుకుని పైన టెంట్ లాగా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అది చిత్తూరు జిల్లాలో నేనే కొన్ని కవర్ చేశాను. అప్పుడే రోజా దాని మీద నా కామెంట్ చేసింది అనమాట. ఇల్లు పీకి పందిరేయించారు అన్నట్టు సామెత నిజమైంది అన్నట్టు. అట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు 40,000కి అవ్వలేదు. తర్వాతది ఈ వీటిట్లలో అప్పట్లో 40,000 కాల, ఆ తర్వాత 75,000 చేశారు ఒక యూనిట్ కాస్ట్. తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ 1,80,000కి మ్యాక్సిమం నాకు తెలిసి గోడలు కట్టుకోగలుగుతారు ఇవాళ ఉన్న కాస్ట్లో పల్లెటూళ్ళలో. ఇక్కడేమో రూల్ ఏంటి, ఇదే ఇయ్యాల, మన దాన్ని ఏమంటాము, పైన సీలింగ్ వేయాల్సింది. అదే గనక పైన ఏ రేకులో వేసుకో అంటే గనక సరిపోతుంది 1,80,000 ఒక గోడ కట్టుకుని ఒక ఇల్లు లాగా కట్టుకుని చేసుకోవడానికి. పట్టణంలో 2,80,000కి వస్తుందండి ఒక ఇల్లు. వచ్చేట్టయితే అసలు జనం ఆగుతారా? నేనే 25 ఇల్లు కట్టుకుంటా, 2,80,000కి వస్తాయి. ఫ్రీగా స్థలం గవర్నమెంట్ ఇచ్చింది, ఓకే. కన్స్ట్రక్షన్కి 2,80,000 సరిపోతుంది పట్టణంలో. పల్లెటూళ్ళలో 1,80,000 సరిపోతుంది. సరిపోతే ఈ ధనవంతులందరూ ఇల్లు కట్టించి అద్దెలకి ఇచ్చుకుంటారు. 500 వచ్చినా చాలు కదా. కానీ సాధ్యం కాదు. ఇవాళ ఉన్న లెక్కల్లో నేను గమనించిన దాని ప్రకారం 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే పల్లెటూళ్ళలో గోడ కట్టుకుని చిన్న సీలింగ్ వేసుకోవచ్చు. ఒక గది, ఒక బెడ్రూము, ఒక బాత్రూము, ఒక వంటగది సరిపోదు. సెంటున్నరలో బయట బాత్రూమ్ కట్టుకోవాలి. అటాచ్డ్ అయితే కనుక ఇంకో 50,000 పడుతుంది దాంట్లో. అదే సిటీలో సెంటులో కట్టాలి 2,80,000కి. సిటీలో నాకు తెలిసి 7 నుంచి 10 లక్షలు అవుతుంది. అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. స్థలం కాకుండా నేను చెప్పేది కన్స్ట్రక్షన్ కాస్టే కనీసం 5 నుంచి 7 లక్షలు ఉంటుంది అనమాట. పల్లెలో 5 లక్షల రూపాయలు కట్టుకుంటే చిన్నదవుతుంది. 7 లక్షలు మంచిగా కట్టుకోవచ్చు అక్కడ సెంటున్నారు. అదే పట్టణంలో వచ్చేటప్పటికి 7 నుంచి 10 లక్షల రూపాయలు అవుతుంది. మరి అది పెట్టగలిగిన వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇప్పుడు మధ్య తరగతే వైట్ రేషన్ కార్డులు ఉండి ఇది తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కట్టుకున్నారు మధ్య తరగతి వాళ్ళు. పేదలు మాత్రం కట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ కట్టించే పనిని చెడగొట్టుకోవడం కోసం చేస్తున్న పని. ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళకున్న దరిద్రపు అలవాటు ఏంటంటే పేదోడు బాగుపడటం ఇష్టం ఉండదు. పేదోడు వెల్ సెటిల్డ్ అయితే మనకి పనోడు దొరకడనే ఫీలింగ్ ఉన్నటువంటి బ్యాచ్ ఎక్కువ ఇక్కడ వీళ్ళకి. అందుకోసం ఎప్పుడు ఏదో ఒక విషయం ప్రచారం చేసి పేదోడికి ఇల్లు దక్కనీయకుండానే చేస్తారు. ఇప్పుడు టిట్కో ఇళ్ళు 5 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు జగన్ 3 వంతులు పూర్తి చేశాడు కాబట్టి వీళ్ళు అందులో పూర్తి చేసిన కొంచెం ఇచ్చారు 2 ఏళ్ల తర్వాత కూడా. కొన్ని అయితే క్యాన్సిల్ కూడా చేస్తారు కదా వాళ్ళ చేత. 3 లక్షల డబ్బులు కట్టించుకుని ఇప్పుడు వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఈ ఇళ్ళన్నిటికీ ఓ 3 లక్షల రూపాయల డబ్బులు అవసరమైతే బ్యాంకులు తప్పులు ఇప్పించి కట్టించాలి. అప్పుడు నువ్వు చంద్రన కాలనీ అని పెట్టుకో,
లేకపోతే లోకేష్ అన్న కాలనీ అని అది. పెట్టుకో, అదే Right. పేరు పేరు మార్చుకుని మార్చేసుకోవచ్చు. పెట్టుకో. ఎన్ని మార్చట్లేదు అంతే పేర్లు. తప్పించి ఉమ్. నువ్వు కన్స్ట్రక్షన్ ఆపేసేసి పేదోడి నోట్లో మట్టి కొట్టడానికి కుంభకోణం అనే కథతో ఆపే ప్రయత్నం చేస్తున్నారు, అంత మించి ఏం లేదు. ఇదొక అంతే. రాజకీయ కుట్ర. టిట్కో ఇళ్ళని కానీ ఒకటి సార్, జగన్ ఆపడానికి కూడా ఇదే కదా. టిట్కో డబ్బులన్నీ ఏం చేశాడో తెలియదు, ఉమ్. అది కుంభకోణం అని అన్నారు. ఇది కుంభకోణం కాదు. టిట్కో ఇళ్ళ డబ్బుల్ని మళ్ళీ ఇచ్చేశారు, బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బుల్ని కూడా. అది అది అవును. కుంభకోణం అంటూ వాళ్ళు ఆపారు, ఇప్పుడు వీళ్ళు ఆపుతున్నారు. అంటే టిడ్కో ఇళ్ళ కాన్సెప్ట్ కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. చాలా పెద్ద తేడా, మామూలు తేడా. తేడా ఉంది. కానీ ఒకటిసారి ఇక్కడ ఎమ్మెల్యేలో లేదంటే వాళ్ళ అనుచరులో ఇలా భూములు కొనుక్కున్నారు, అందులో డబ్బులు తినేశారు, ఎక్కువ రేటుకి ప్రభుత్వానికి అమ్ముకున్నారు అనేది అధికారులు కూడా పాత్ర ఇందులో లేకుండా ఇదంతా జరుగుద్దా? నిజంగా ఐఏఎస్లు, డిప్యూటీ కలెక్టర్లు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంటే బేసిక్ గా అందులో కుంభకోణం ఉంటే కదా వాళ్ళందరూ తప్పు అనడానికి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇవాళ ఎమ్మెల్యేలు చెప్పిన చోటే కదా ఏ పనైనా చేస్తుంది అధికారులు. ఆ రోజు కూడా ఎమ్మెల్యేలకు అప్పచెప్పారు. ఎమ్మెల్యేలు వాళ్ళ 5 ఏళ్ల జీవితంలో సంపాదించుకుంది ఇదే నాకు తెలిసి. ఎందుకంటే ఇసుకేమో జగన్ డైరెక్ట్ కదా, అక్కడ మద్యం డైరెక్ట్ కదా, ప్రభుత్వ మద్యం కదా, ఇంకా వాళ్ళకి సంపాదించుకోవడానికి ఏం వచ్చింది, ఇదే సంపాదించుకున్నది. పథకాలన్నీ డైరెక్ట్ ఏ పథకం కోసం కాబట్టి దీంట్లోనే తిన్నారు వాళ్ళు, నో డౌట్. తినలేదని చెప్పడం అమాయకత్వం. అయితే నేను చెప్పినట్టు ఇప్పుడు ఏమన్నా అక్కడ 100 ఎకరాలు ఉందండి, మనం తెలిసిన వాళ్ళందరూ ఇస్తారు అని పిలుస్తూ, ఇప్పుడు ఇవాళ అమరావతి కోసం భూ సమీకరణ కొత్తగా చేస్తున్నారు కదా, కొన్ని కొత్త గ్రామాల్లో. దాని పేరు ఏంటది, స్టేడియం కట్టడానికని, ఎయిర్పోర్ట్ కట్టడానికని. అక్కడ జనం ఒప్పుకోవట్లేదు, నానా రకాలుగా చర్చ నడుస్తుంది కదా. అట్లాగా ఉంటాయి తతంగం. ఏది ఇవ్వడం, మాకెందుకు ఇవ్వాలి, ఈ రకాలు చాలా ఉంటాయి. అదే వీళ్ళు ఏం చేశారు, అసలు ప్రభుత్వానికి ఏ తిప్పలు లేకుండా కలెక్టర్తోనో లేకపోతే అధికారులతో కూర్చోబెట్టడం. ఇదిగోండి ఆ ఏరియాలో 100 ఎకరాలు ఉంది, ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ నియోజకవర్గానికి, ప్రజల చేత ఎన్నికైనోడు కదా. ఇదిగో ఈ 20 మంది ఇస్తారండి స్థలాలు, తీసేసుకోండి, వాళ్ళకి కాంపిటీషన్ ఇచ్చేశారు. దాంట్లో అది తీసుకోవడానికి వీలు లేదని కలెక్టర్ ఎట్లా చెప్తాడు? అందులో కుంభకోణం ఏముంటది? కలెక్టర్కి ఏమైనా డబ్బులు వెళ్తాయా? ఏం తింటాడు ఆయన కలెక్టర్ అందులో బేసిక్గా? అయితే గీతే ఎమ్మెల్యే గారు ఇప్పుడు 1 ఎకరానికి వచ్చేటప్పటికి కనీసం 40 లక్షల నుంచి 50 లక్షలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు ఏరియాలను బట్టి. ఇప్పుడు విజయవాడ, గుంటూరు లాంటి చోట్ల 50 లక్షల కోటి సంపాదించుకోవచ్చు. అదే మిగతా పల్లెటూళ్ళల్లో అయితే కనుక 10 లక్షలు, 15 లక్షలు, మాక్సిమం 25 లక్షలు మిగులుతాయి ఎకరాకి. ఆ మిగిలిన డబ్బుల్ని కొంత ఇస్తే ఇచ్చుకోవచ్చాము అధికారులకి. కాకపోతే ఎమ్మెల్యేని అడిగి తీసుకునే అంత సీన్ ఉంటుందా అధికారులకి? కానీ ఒకటిసారి ఇందులో ఇంకో కోణం కూడా ఉందా అంటే, కనీసం ఉండడానికి నివాసానికి పనికిరాని స్థలాలు, అసలు కొన్ని అవసరమే లేని భూములు కూడా సేకరించేశారు అనేది. అంటే చాలా వరకు ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు, మొదలు కాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ రేజ్ చేస్తున్నారంటే వాటిని ఏమన్నా రద్దు చేస్తారా, వాళ్ళకి ఇంకో చోట అలాట్మెంట్ చేసే ఉద్దేశమా ఏంటి? బేసిక్ గా ఒకటి, ఇది ఫస్ట్ నుంచి అప్పుడు కూడా విష ప్రచారమే చేశారు. కొన్ని నీళ్లు నిలబడ్డాయి, కరెక్ట్, నో డౌట్. ఇప్పుడు అమరావతిలో కూడా నీళ్లు నిలబడ్డాయి, మరి ఎందుకు కడుతున్నారు? బేసిక్ గా అక్కడ ఎత్తు కట్టాలి, అండర్లో తప్పులేదు, అడగడంలో తప్పులేదు. లేదా అట్లాంటి క్యాన్సిల్ చేసి వేరే చోటి నువ్వు ఇంకోటి ఊరు చివర కట్టారు, శ్మశానాలకు కట్టారు, అది పచ్చి బూతు పదం, పచ్చి మొరట పదం. నువ్వు కట్టింది ఎక్కడ? అంటే కొన్ని చోట్ల మునిగిపోయి ఉండొచ్చు నీళ్ళు. నేను చెప్తాను అదే, ఎప్పుడైనా పొలంలో తీసుకుంటారండి, పొలం ఎత్తుగా ఉంటుందా? మరి వేసేటప్పుడు ఇప్పుడు నువ్వు అమరావతి కట్టేదైనా పొలంలోనే కదా, తర్వాత లెవెల్ లేపుతున్నావు కదా. టిట్కో ఇళ్ళు కట్టినప్పుడు ఏమన్నా నువ్వేమన్నా ఆకాశం నుంచి కట్టావేంది? పొలాలు తీసుకున్నప్పుడు ఎప్పుడైనా పొలం లోపలికే ఉంటుంది, లోతుగానే ఉంటుంది, నీళ్ళు నిలబడతాయి. తర్వాత నువ్వు లెవలింగ్ చేసేటప్పుడు పైకి లేపుతావు, అంతే కదా బేసిక్గా. చెరువులో కడితే తప్పు, నదిలో కడితే తప్పు, నో డౌట్. అట్లాంటి ఎక్కడైనా కడితే క్రైమ్ మాట్లాడు, అందులో తప్పేం లేదు. ఇప్పుడు విజయవాడలో నేను చూశాను, ఆ నున్న దగ్గర ఉన్నాయి కట్టారు, దగ్గరగా వేలల్లో ఇళ్ళు అవి దాటిన తర్వాత మామిడి తోటలు ఎన్ని ఉన్నాయి, యువతల ఊరుంది, కాకపోతే ఊరు చివరైంది, నో డౌట్. బట్ వేలల్లో ఇళ్ళు, రోడ్లు గీడ్లు అన్నీ వేసుకుని ఉన్నారు అక్కడ. బిగించేస్తే కదా. ఇప్పుడు ఎక్కడైనా సరే ఖాళీ స్థలం అన్నప్పుడు ఎప్పుడైనా సరే దానికి కొన్ని సమస్యలు ఉంటాయి, ఏ ఖాళీ స్థలానికైనా. ఇప్పుడు మాకు మొన్న ఉడా కాలనీ, ఉడావాడే ఫ్లాట్లు వేసి ఇచ్చింది మాకు. ఫ్లాట్లు అదవరకటి రోజులు అమ్మారు, దాంట్లో మాకు ఇల్లు ఎవడొక బిల్డర్లు కట్టించి ఇచ్చారు, కొన్నాం, మునిగింది. ఎవరిని అనాలి ఇప్పుడు మేము?
మా మునిగింది ఇచ్చారని కూడా అనాలా? ఆ రోజున కూడా ఎవరికి ఇచ్చింది అనాలా? అప్పుడు ఐఏఎస్లు తిన్నారనాలా? ఎవరిని తినాలా అనాలా బేసిక్గా? లేదు ఇప్పుడు అమరావతిలో మొన్న కొండవీటి వాగు ఇవన్నీ వచ్చినాయి, అన్నీ ఉండగానే వచ్చినాయి కదా వాటర్, ఇవన్నీ వీళ్ళందరూ డబ్బులు తిన్నారన్నామా వీటిట్లలో? బేసిక్గా నువ్వు తీసుకున్నప్పుడు కాదు, కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక నీళ్లలో మునిగింది ఇక్కడ, అంతే కదా. మన హైకోర్టు ఇవన్నీ ఏంటి, కన్స్ట్రక్షన్ అయ్యాక వాటర్ వచ్చింది. మా ఉడాకాలని ఇవన్నీ కన్స్ట్రక్షన్ అయ్యాకే కదా వచ్చింది. ఇప్పుడు నువ్వు కన్స్ట్రక్షన్ కాకముందు దానికి అంటే దానికి ముందు జాగ్రత్త తీసుకో నువ్వు, నో డౌట్. అందులో ఎక్కడైనా సరే ఊరు చివరినే కడతారండి, ఊరు మధ్యలో ఇళ్ళన్ని కూలగొట్టి కడతాడేంటి ఎవడన్నా? నాకు తెలియక అడుగుతాను. ఇది ఒక పెద్ద సొల్లి డైలాగ్ ఎవడుకాడు. ఊరు చివరిని ఇచ్చారు, ఊరు చివరిని ఇచ్చారంటే ఊరు చివరినే బిగిన్ అవుతాయి. నువ్వు ఇప్పుడు ఎందుకు మధ్య తరగతి ఫ్లాట్లు ఎక్కడ? ఇప్పుడు హైదరాబాద్ లో మియాపురి అని ఊరు చివరే, ఇప్పుడు అవి మధ్యలోకి వస్తాయి. అంతకుముందు ఒకటిపల్లి ఊరు చివరే. ఏదైనా ఇప్పుడు మాకు వెదవాళ్ళ హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది భవానీపురం, ఊరు చివరే, డబ్బులు పెట్టి కొనుక్కున్న ఇళ్ళు ఆ రోజున ఫ్లాట్లు. ఇవాళ అది కాస్ట్లీయెస్ట్ ఏరియా. ఇప్పుడు మా విజయవాడలో కట్టినటువంటి సింగినగర్ ఉంది, ఊరు చివరనే ఇచ్చారు ఇల్లు. ఎవరికి బాబు ఉన్నప్పుడే కదా ఇచ్చింది. ఉడా కాలనీ అదే, ఇప్పుడు అదే దాంట్లో కాస్ట్ మనం కూడా కొనలేం ఇవాళ. కాబట్టి ఊరికనే ఏదో ఒకటి వాగాలి. దిక్కుమాలేని రాజకీయం మనకి ఆంధ్రాలో, అది తప్పించేం లేదు. రైట్ రైట్ చూద్దాం. మొత్తం నిజంగా జగనన్న కాలనీలో భారీ దోపిడీ జరిగిందా? విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికే లోతైన విచారణ చేపట్టి దాదాపు 1140 కోట్ల రూపాయలు దోచేశారని తేల్చిందట. దీని మీద ఏసీబీ కూడా విచారణ చేయించడానికి, దర్యాప్తు ఆదేశించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది అనేది. అదే కనుక జరిగితే ఏం జరుగుతుంది అనేది ఇంక వేచి చూద్దాం.